అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలు తమ వారసులు కాదని తెలిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆఫ్రికాలోని ఉగాండా దేశంలో ప్రస్తుతం వేలాది మంది పురుషులు ఇదే భయంకరమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇక్కడ డిఎన్ఏ పరీక్షలు చేయించుకుంటున్న పురుషుల్లో 98% పైగా షాకింగ్ ఫలితాలు వస్తున్నాయి. అంటే తమ పిల్లలు తమకు పుట్టిన వారు కారని నివేదికలు చెప్తున్నాయి. ఈ చేదు వాస్తవం ఉగాండా దేశంలోని కుటుంబ వ్యవస్థను పూర్తిగా కకావికలం చేస్తోంది. అసలు ఉగాండాలో పురుషులు డిఎన్ఏ పరీక్షలు ఎందుకు చేసుకుంటున్నారు? తమ పిల్లలు కాదని తెలిసిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. కళ్ల ముందే పెరిగిపోతూ చేతుల్లో నడుస్తూ అల్లారు ముద్దుగా నవ్వుతూ తమ జీవితానికి అర్థం ఇచ్చిన చిన్నారులు. వాళ్ళు తమ పిల్లలు కారని తెలిసి ఉగాండాలో ఎంతో మంది తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పిల్లల ముఖంలో తమ పోలికలు కనిపించకపోయినా అలవాట్లు విరుద్ధంగా ఉన్నా వారిలో అనుమానం పెరిగిపోతోంది. తాజాగా ఆఫ్రికాలోని ఉగాండాలో వేలాది కుటుంబాలు ఇదే విషాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్న పురుషుల్లో 98% మందికి పైగా తమ పిల్లలు తమ సంతానం కాదని ఫలితాలొచ్చాయి. ఈ ఒకే వాస్తవం ఆ దేశంలోని సాంప్రదాయ కుటుంబ వ్యవస్థను పూర్తిగా కుదిపేస్తోంది. పిల్లల్లో పోలికలు కనిపించకపోవడం, ఇతరుల లక్షణాలు ఉండడం వంటి చిన్న చిన్న అనుమానాలే చాలా మందిని డిఎన్ఏ టెస్టుల వైపు నెట్టాయి. కానీ ఆ టెస్టుల ఫలితాలు తండ్రులకు బాంబుల్లా పేలుతున్నాయి. ఒక్క నివేదికతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం దెబ్బతింటోంది. ఈ డిఎన్ఏ ఫలితాల కారణంగా ఉగాండాలో కుటుంబ కలహాలు, విడాకులు విపరీతంగా పెరిగిపోయాయి. స్వయంగా ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ప్రజలను హెచ్చరించాల్సి వచ్చింది. మీ గుండె చాలా దృఢంగా ఉంటే తప్ప ఈ టెస్టులు చేయించుకునేందుకు ముందుకు రాకండి అని ఆయన సూచనలు జారీ చేశారు. రాజధాని కంపాలాలో ఒక ప్రముఖ విద్యావేత్త తన 3 పిల్లల్లో ఒకరు తన సంతానం కాదని కోర్టు ఆదేశాల మేరకు డిఎన్ఏ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఈ కేసును స్థానిక పత్రికలు ప్రతిరోజు కథనాలు ప్రచురించాయి. ఆ వార్తలు చదివిన పురుషుల్లో అనుమానాలు రెట్టింపయ్యాయి. అయినా నా పిల్లలు నిజంగా నా వాళ్లేనా అన్న ప్రశ్న వేగంగా వ్యాపించింది. ఆ ఒక్క కేసు వేలాది కుటుంబాల్లో అనుమానాల భూతాన్ని నింపింది. ఆ తర్వాత జరిగినది మరింత భయంకరం. అనుమానంతో, కోపంతో, బాధతో పురుషులు పెద్ద సంఖ్యలో డిఎన్ఏ పరీక్షలకు వెళ్లడం ప్రారంభించారు. ఈ సమయంలోని ఆఫ్రికా ప్రజలు మరచిపోయిన ఒక చీకటి నిజం వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికా సంప్రదాయాల్లో ఒక మహిళ తన భర్తతో సంతానం కనలేకపోతే ఆమెను నేరస్తురాలిలా వ్యవహరించే పరిస్థితి ఉండేది. దీంతో విడాకులు, బహిష్కరణ వంటివి సాధారణంగా జరిగేవి. కానీ నిజానికి చాలా సందర్భాల్లో సమస్య పురుషుల్లోనే ఉండేది. అయినా శిక్ష మాత్రం మహిళకే పడేది. ఈ సామాజిక ఒత్తిడి భరించలేక కొంతమంది మహిళలు తమ కుటుంబం నిలబెట్టుకునేందుకు, తమను బహిష్కరించకుండా ఉండేందుకు రహస్యంగా ఇతరులతో సంబంధాలు పెట్టుకుని పిల్లలను కనేవారు. ఈ పాత సంస్కారం తరతరాలుగా కొనసాగింది. ఆ రహస్యం ఇప్పుడు బయటపడుతోంది. డిఎన్ఏ పరీక్షలు చేసుకుంటుండడంతో ఈ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డిమాండ్ను వినియోగించుకుని ఉగాండా అంతటా డిఎన్ఏ పరీక్షా కేంద్రాలు వరుసగా తెరుచుకుంటున్నాయి. రేడియో ప్రకటనలు, పోస్టర్లు మాత్రమే కాదు, కంపాలా వీధుల్లో తిరిగే ట్యాక్సీల మీద కూడా పితృత్వ పరీక్షలు ఈ రోజే చేయించుకోండి అన్న ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఒక దేశంలో ఇంతటి స్థాయిలో డిఎన్ఏ వ్యాపారం జరగడం అరుదు. పితృత్వ నివేదికలు వచ్చిన తర్వాత పురుషుల్లో భావోద్వేగాలు అదుపు తప్పుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకుంటుండడంతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. పిల్లలు మానసికంగా దెబ్బతింటున్నారు. ఈ వినాశనాన్ని ఆపడానికి గ్రామాల్లోని పెద్దలు, మత గురువులు, పాస్టర్లు ముందుకొచ్చారు. పిల్లలు ఎలా పుట్టినా వారు ఈ ఇంటి వారే, వారిని తిరస్కరించడం పాపం, వారిని కాపాడాలి అని చెబుతూ శాంతి చర్చలు జరుపుతున్నారు. కానీ డిఎన్ఏ చూపించిన నిజం ముందు భావోద్వేగాలు చాలా చోట్ల నిలబడలేకపోతున్నాయి. శాస్త్రీయ నివేదికలు పాత సంప్రదాయాలకు, కుటుంబ బంధాలకు, మానవ భావాలకు పెద్ద సవాలు విసురుతున్నాయి. ఈ పరిస్థితి కేవలం ఉగాండాకే పరిమితం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇటువంటి దాచిన సత్యాలు బయటకొస్తున్నాయి. ఉగాండాలో జరుగుతున్న ఈ పరిణామాలు కుటుంబ వ్యవస్థ ఎంత బలహీనమైందో, ఒక్క నిజం కూడా దాన్ని ఎంత సులభంగా విరగొట్టగలదో చెబుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు ఒక దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఒక గుణపాఠంలా మారుతున్నాయి.